భార్యాభర్తలిద్దరూ డాక్టర్లు లండన్లో స్థిరపడాలనుకున్నారు. ముగ్గురు పిల్లలతో సహా విమానం ఎక్కారు. కాసేపట్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవబోతోంది. అందరి కళ్ళల్లో ఆనందం. లండన్కు వెళ్తున్నామని సంతోషం. ఆ ఆనంద క్షణాలను పదిలంగా మార్చుకునేందుకు చిరునవ్వులతో సెల్ఫీ తీసుకున్నారు. కానీ వారికి అదే లాస్ట్ సెల్ఫీ అయ్యింది. లండన్లో స్థిరపడాలనుకున్న వారి కలలను విమాన ప్రమాదం చిదిమేసింది. రాజస్థాన్కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్, డాక్టర్ ప్రతీక్ జోషికి 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె మీరియా, ప్రద్యుత్, నకుల్ అనే కవల పిల్లలు ఉన్నారు. కోమి జోషిలు ఉదయ్పూర్లోని ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహించేవారు. జోషి ఇటీవలే లండన్కు వెళ్లారు. తన కుటుంబాన్ని కూడా లండన్కు తీసుకెళ్లేందుకు 2 రోజుల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చారు. లండన్కు టికెట్లు బుక్ చేసుకుని ఎన్నో ఆశలతో ఆ కుటుంబం అంతా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చింది. విమానం ఎక్కిన తర్వాత జోషి తన భార్య, పిల్లలతో కలిసి ఆనందంగా సెల్ఫీ తీసుకున్నారు. అయితే టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఫ్లైట్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో డాక్టర్ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 241 మంది మృతి చెందారు. ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. వైద్య కళాశాలలపై విమానం కూలిన నేపథ్యంలో మరో 24 మంది మృతి చెందారు.